హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో ఈరోజు అయితే చేపలు అయితే ఎన్ని రకాలు అంటే పీతలు, రొయ్యలు అలా అని చాలా వరకు అయితే మనం సోన చేపలు, సోర చేపలు అయితే చాలా వరకు ఉన్నాయండి. ఒక్కొక్క బకెట్ వచ్చేసరికి అది 800, 900, 1000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఒక్కొక్క దగ్గర అయితే ఒక్కొక్క రేట్ అయితే అమ్ముతున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ అయితే వాళ్ళు చేయాల్సిన పనులు అయితే చేస్తూనే ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్కి ఈయనకానికి అన్నిటికీ సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే బోట్ నుంచి చేపలు తీసి ఒక బండి మీద అయినా వేయడం అయితే జరుగుతుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయి పీతలు. చూడండి సముద్రం పీతలు. ఏంటంటే ఈ సముద్రం పీతలు బాగా ఎక్కువ దొరుకుతున్నాయి. అవి ఉప్పు వల్లనే చాలామంది తింటారు, కానీ మంచి డిమాండ్, మంచి ఆరోగ్యానికి మంచిదండి. ఇదిగోండి బోట్లో తీసిన చేపలని వేటకెళ్ళి తీసుకుని వచ్చి ఇదిగోండి ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్కటి నింపుతారన్నమాట. ఆ బకెట్ వచ్చేసరికి 1000, 1500 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 2000 రూపాయలైనా అవ్వచ్చు. అది తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇంకా దానికి ఎంత కొంత డిమాండ్ కలుపుకొని అమ్ముతారన్నమాట. పెద్ద పెద్ద చేపలు కానీ బిజినెస్ మ్యాన్ కానీ మార్కెట్లో కానీ ఇలా చూడండి. ఇది ఒక బిజినెస్ అనమాట. ఒక్కొక్క బొట్ట వచ్చేసరికి 2000, 3000 అమ్ముతున్నారు. పెద్ద పెద్ద చేపలు అయితే అది 800, 1000 రూపాయలు అమ్ముతున్నారు. ఒక్కొక్క రేట్ అడుగుతుంటే ఒక్కొక్కటి సమాధానం అయితే చెప్తున్నారు. ఎక్కడ తగ్గడం లేదు. మళ్ళీ ఇంకొకసారి వేలం పాట కూడా వేస్తున్నారు. అదే 20,000, 30,000, 40,000 దాకా అయితే వెళ్తుందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క మనం చూసుకున్నట్టయితే ఎన్ని రకాల చేపలనే కాదు, ఎన్ని రకాల బిజినెస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కొంతమంది అమ్ముతున్నారు, అక్కడే కొంతమంది దీన్ని వేలం పడేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, తీసుకుని వెళ్ళి మార్కెట్లో అమ్ముతున్నారు. కొన్ని అయితే పోర్ట్లోనే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వేరే దేశాలు విదేశాల్లో కూడా అమ్ముతున్నారు. ఇవి కొన్ని పార్సల్ చేసి పంపడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఇన్ని చేపలు నేను నిజంగా చెప్తానండి. నేను ఒక గ్యాలరీ అవి కూడా నేను ఇన్ని చేపలు చూడాలంటే ఇది ఫస్ట్ ఇదిగోండి. ఇవి మనం ఎండి చేపల్లోనే ఇవి వండుతాం కదా, ఇవి అలాంటిది. ఇది పచ్చి చేపలు, దీన్ని చావాలంటారు మా ఆంధ్ర సైడ్లో. ఇవ్వండి తోన అన్ని రకాలైతే ఈ ఒక్క వలలో ఇన్ని చేపలు అయితే పడ్డం అయితే జరిగిందండి. సముద్రంలో ఇన్ని రకాల చేపలు బతుకుతున్నాయంటే మీరు నమ్మసక్యంగా లేకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సముద్రంలో మనం ఎప్పటికీ చూడలేదు. ఇన్ని చేపలు బతుకుతున్నాయి. ఇప్పుడు బయటకు తీసిన తర్వాత ఏమవుతుందంటే చచ్చిపోతాయని మనం అనుకుంటే ఇలాంటి ఫ్రెష్గా ఉన్న చేపలు మనం తింటే ఆరోగ్యానికి మంచిదండి. ఐస్లో పెట్టే చేపలు కంటే ఇలా ఫ్రెష్గా ఉన్న చేపలు తినాలి. చూడండి ఇందులో కొన్ని చేపలు అయితే పేర్లు అయితే తెలియవు, కానీ మీకు తెలుసుకోవాలనుకున్న ఏమైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిమాండ్ అయితే ఉందండి. కొన్ని ఖాళీగా ఉన్న బొట్టలు అయితే అవి అమ్మించారనమాట. కొన్ని బొట్టలు అయితే ఉన్నాయి, అది అమ్ముతున్నారు. దాన్ని బట్టి అయితే ప్రతి బిజినెస్ అయితే ముందుగా అయితే సాగుతుందంటే ఇది చూస్తేనే మీకు బిజినెస్ మంచి. ఇంకో విధంగా చెప్పాలంటే మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో అయితే ఇలాంటివే కాదు, చాలా రకాలవి అయితే ఇక్కడ నేను ప్రజెంట్ ఇక్కడ మన మార్కెట్లో ఉన్నాను కూడా మార్కెట్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి కార్లు కానీ, ఎర్ర చేపలు కానీ, సముద్రం పీతల్లో 2 రకాలు ఉన్నాయి. చూడండి రెడ్ అయితే ఉన్నాయి, అలానే